రైతు సోదరులకు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం కూరగాయల రైతులు సాగు చేసే రైతులకు ఒక గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలో ముఖ్యంగా పట్టణీకరణ ఎక్కువగా జరిగిపోతూ ఉంది. కూరగాయల సాగు గణనీయంగా తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా కూరగాయలు హార్వెస్ట్ చేయడానికి, కోయడానికి కూలీలు దొరకడం లేదు. కూలీలు దొరికినా కూడా రోజుకు 1000 రూపాయలు కూలీ తీసుకుంటా ఉన్నారు. దీంతో కూరగాయల సాగు ఏడాది తెలంగాణలో తగ్గిపోతా ఉంది. తెలంగాణ మొత్తం మీద కూడా 135,000 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు అవుతా ఉంది. అంటే తెలంగాణకి కావలసిన కూరగాయల ఉత్పత్తి కూడా తెలంగాణలో జరగడం లేదు. తెలంగాణలోని 4.5 కోట్ల మంది జనాభా అవసరాలు తీరాలంటే కనీసం 2 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరగాలి. కానీ 135,000 ఎకరాల్లోనే జరుగుతూ ఉంది. దీంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున కూరగాయలు హైదరాబాద్ నగరానికి, తెలంగాణలోని చాలా ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని డిసైడ్ అయింది. సహజంగా కూరగాయల సాగుకి ఒక ఎకరాకు 30,000 దాకా ఖర్చు అవుతుంది. ఓన్లీ సాగుకే, హార్వెస్టింగ్ ఖర్చులు కాదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 40% రాయితీ ఇచ్చి కూరగాయల సాగును 10,000 ఎకరాల్లో ప్రోత్సహించాలని డిసైడ్ అయింది. ఒక రైతుకు దాదాపుగా 9,600 రూపాయల రాయితీ రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉన్నారు. ఒక్కో రైతుకు 2.5 ఎకరాలు కూరగాయలు సాగు చేసుకున్నారు. అంటే దాదాపు ఒక 25,000 రూపాయలు రైతుకు లబ్ధి చేకూర్చబోతా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో 135,000 ఎకరాల్లో సాగు అవుతా ఉంది. దాదాపు 13 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతా ఉన్నాయి. కానీ దాదాపు 20 లక్షల టన్నులు తెలంగాణ అవసరాలు తీర్చాలంటే ఉత్పత్తి జరగాల్సి ఉంది. సో ఇంకా ఒక 50,000 ఎకరాలు, 60,000 ఎకరాలు కూరగాయలు సాగు చేసినా కూడా తెలంగాణ అవసరాలు సరిపోతాయి. తెలంగాణ నుంచి ఇంకా ఎక్స్పోర్ట్ చేయకపోయినా కూడా. హైదరాబాద్ లాంటి పెద్ద మార్కెట్ ఉంది, కానీ రైతులు కూరగాయల సాగుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం దీన్ని కూరగాయల సాగు చేసే వారికి ప్రోత్సహించడం, రాయితీలు ఇవ్వటం, రాబోయే రోజుల్లో కూరగాయల సాగు లాభదాయకంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దీనికి సంబంధించి రాబోయే 2-3 రోజుల్లో మరింత అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.